ఇంకొకటి సార్, ఇండస్ట్రీకి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా చాలా పెద్దల మాటలు మాట్లాడారు. ఆయన అసలు బెనిఫిట్ షోలన్నీ రద్దు చేస్తున్నాము, మీరు ఇక్కడ ఉండి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, మీరు అన్నీ చేసుకుంటున్నారు, కానీ సామాన్యులు చనిపోతే దానికి సంబంధించి రక్షణ లేకుండా పోయింది, కనీసం పరామర్శించేందుకు మీకు సమయం కూడా లేకుండా పోయింది. అల్లు అర్జున్కి పరామర్శించడం మాత్రం ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చారని చెప్పేసి ఆయన చాలా వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు ఒక పాయింట్ అర్థం కాదు ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇందాక నేను ప్రస్తావించినప్పుడు 2019 నుంచి 2024 సంబంధించి ఆయన రూ. 20 రూ. 30 టికెట్ రేట్లు తగ్గించి బెనిఫిట్ షోలకు సంబంధించి కొన్ని పరిమితులు పెడితే ఇండస్ట్రీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. ఇండస్ట్రీ మొత్తం కూడా మాట్లాడుతూ వచ్చింది, మీరు ఇండస్ట్రీని తొక్కేయాలని చూస్తున్నారో లేదంటే ఇండస్ట్రీ మీకు సహకరించలేదని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి ఒకటే విధంగా ట్వీట్లు సోషల్ మీడియా మొత్తం హోరెత్తింది. ఒక వర్గం మీడియా అయితే ఇక ఒక నెల రోజుల పాటు ఒక డైలీ సీరియల్ నడిపినట్టు నడిపింది. మరి ఎందుకు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తము జగన్మోహన్ రెడ్డి మీద అంతలా మాట్లాడినటువంటి ఇండస్ట్రీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి మాట్లాడలేకపోతుంది? ఇక్కడ ఉన్నారని అంటే రేవంత్ రెడ్డి అంటే భయమా, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేకపోవడమా? ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన కొన్ని మీడియా సంస్థలు ఇదే అంశం మీద గతంలో ఏ స్టాండ్ లో ఉన్నాయి, ఇప్పుడు ఏ స్టాండ్ లో ఉన్నాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఆ మీడియాని అయితే ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది చాలా బాధ్యత రైతు. జగన్ మీద కోపంతో ఏది పడితే చేసినారు, ఈ రోజు కోపం లేదు కాబట్టి ఎట్లా పడితే సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే పద్ధతి మనం చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఆ రోజు జగన్ చెప్పినాడు కాబట్టి అది కొంతమంది నచ్చలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో పేచి లేదు కాబట్టి నచ్చుతా ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక యాంగిల్ కరెక్ట్, సందర్భం ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఆయన లేవనెత్తిన అంశాలు చాలా మంచి అంశాలు. ఇది ఉల్టాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అంశాలు లేవనెత్తారు. ముఖ్యంగా బెనిఫిట్ షోస్ కానీ ఎందుకు వస్తున్నాయి బెనిఫిట్ షోస్ అనే సబ్జెక్ట్ అంటే, బెనిఫిట్ షో ఒకే రోజు అన్ని థియేటర్లు బల్క్ గా ఒక రకమైన రిగ్గింగ్ చేస్తారు ఈ ఎలక్షన్స్ లో ఆక్యుపై చేసుకొని. ఆ రకంగా సినిమాని భయభ్రాంతులు గురి చేసి అన్ని సినిమాల్ని 5-6 కుటుంబాలు కలిపి, ఎందుకంటే సినిమా థియేటర్లన్నీ ఎవరో 2-3 చేతిలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లీజు తీసుకున్నారు. వాడు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడం. అసలు పెద్ద సినిమాలు వస్తే హీరోలది పెద్ద హీరోల సినిమా వస్తాయి, ఇంకా ఆ రోజు ఆ వారం 10 రోజులు చిన్న సినిమాలు ఆడవు. ఇంకా అసలు ఒక సినిమాని అన్ని థియేటర్లో వారం రోజులు వేయడం ఏంటి అంటే, ఇంకా ప్రజలకు కూడా ఏరే ఆప్షన్ ఉండదు. సచ్చినట్టు ఏదో ఆ సినిమాని చూడాలి అందరూ. అంటే మేము 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామండి, వారం రోజుల తర్వాత సినిమా అంతా సీడీల్లో వచ్చేస్తా ఉంది, ఆన్లైన్ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మాకు డబ్బులు రావు, కాబట్టి బెనిఫిట్ షోలు వేసుకుంటాం, అన్ని థియేటర్లో ఒకే రోజు రిలీజ్ చేసుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటాం, ఎందుకంటే మా 1000 కోట్లు పెట్టాం. ఈ పెద్ద హీరోలకు భయపడిపోయి ఇన్ఫ్లుయెన్స్ గురైన రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టాలు వచ్చినట్టుగా ఆడినారు. దానివల్ల ఏమైంది, ఒక రకమైన మాఫియాగా తయారవుతుంది సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే సినిమా థియేటర్లు ఉండే వాళ్ళు పెద్ద హీరోలు నాకు 5 మంది పాపులర్ గా డైరెక్టర్లు, వాళ్ళు ఏమనుకుంటే అదే సినిమా, వాళ్ళు ఎంత ఖర్చు పెడితే అదే సినిమా, వాళ్ళు ఎంత పెడితే టికెట్లు అంతే, వేలం వెర్రిగా జనం చూడడం. దాని పర్యవసనాలే ఈ సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు. ఈరోజు కొన్ని సినిమాలు ఒక సందర్భంలో పాపులర్ హీరోది సినిమా వచ్చింది, దాని ముందు మంచి సినిమా జయసుధ గారు అందరూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమా, నాకు పేరు మర్చిపోయాను, చాలా మంచి సినిమా, బాగా హిట్ అయింది. శతమానం భవతి సినిమా 2 రోజులు పోయింది. తర్వాత పాపులర్ హీరోది వచ్చింది, మొత్తం సినిమా థియేటర్లన్నీ దీన్ని కూడా ఆపేసి దాన్ని వేసేసినారు. ఆ పాపులర్ హీరో సినిమా ఏమో ఫెయిల్ అయిపోయింది. కానీ వారం తర్వాత మళ్ళీ శతమానం భవతి వచ్చేసరికి అందరూ నీ చేతున్నారు, సీడీ వచ్చేసి బాగున్న సినిమా పాడైపోయింది, బాగలేని సినిమా హిట్ అయిపోయింది. అంటే వ్యాపార పరంగా. అంటే ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి, అసలు దుర్మార్గం కదా. కాబట్టి ఈ రోజు ఈ బెనిఫిట్ షోల పేరుతో ఆ 1000 కోట్లు ఏమన్నా, ఆ సినిమా చూస్తే 1000 కోట్లు ఏడుంటా అంటే గ్రాఫిక్స్ సమాచంద్ర 1000 కోట్లు ఊరికంటే పాపులారిటీ ఉన్న డైరెక్టర్ కి, ఆ పాపులర్ ఉన్న హీరోకి, హీరోయిన్ కి ఒక 5-6 మందికి ఇచ్చేస్తారు మొత్తం. ఆ 1000 కోట్లు 500 కోట్లు 600 కోట్లు చివరికి 100 కోట్లు 50 కోట్లు వీళ్ళు పెడతారు. సినిమా ఏమో 100 కోట్లే, వీళ్ళకున్న వేలం పెడితే వేసేసి ఆ డబ్బులంతా పిచ్చి అభిమానులు పెట్టుకునేసి మా ఇష్టం వచ్చినట్టు మేము 2000 పెట్టుకుంటాం, 3000 పాపం. జగన్ రేట్లు ఎట్టు పెడితే కరెక్ట్ గా అంటే కొనేవాడు కొంటాడండి, మీకెందుకండి. ఈ మీడియా పెద్ద మనుషులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చిలక పలుకులు పలుకుతున్నారు కదా, సాయంత్రం 7 నుంచి 9 వరకు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడేస్తున్నారు ఇప్పుడు ప్రజలు ప్రేక్షకులు అన్ని. ఆ రోజు జగన్ చెప్పింది అదే కదా, 2000 3000 ఇదేం పద్ధతి అంటే, కొనేవాడు కొంటాడండి, ఆయన అభిమానులు ఉంటే మీకేంటి కంటే నొప్పి, ఇది ఆ రోజు మాట్లాడింది ఈ పెద్ద మనుషులంతా. ఈ రోజు వచ్చేసరికి రివర్స్ లో మాట్లాడుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 2 చెప్పింది. నెంబర్ 1, సినిమా థియేటర్లు ఇట్లా బ్లాక్ మెయిలింగ్ పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు ఎంత పెడితే అంత సినిమా తీసేస్తే ఎంత పెద్ద టికెట్ పెడతావా, అది కరెక్ట్ కాదు. సినిమా టికెట్ల పైన అజమాయిషి ఉండాలి,
బుకింగ్ మీద ప్రభుత్వ అజమాయిషి ఉండాలి, ఇవన్నీ ఉండాలి, బెనిఫిట్స్ వాళ్ళు కూడా ఎట్లా పడతారు చేయకూడదు అని ఆ రోజు మాట్లాడినాడు. దాంతో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు రండి అన్నాడు. అవును. ఎందుకంటే 60% ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లు ఉంటాయి. ఈ 60-70% ఆదాయం ఆంధ్రప్రదేశ్ తెచ్చుకొని ఒక సినిమా ఇక్కడ తీయకపోతే ఇక్కడ నష్టం కదా. కాబట్టి విశాఖపట్నం రండి, ఇంకా ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని విశాఖకు రండి, విశాఖలో మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాను, విశాఖపట్నంలో స్టూడియోలు ఇస్తాను, ఇది మాట్లాడినాడు. స్టూడియోలు ఇస్తానన్నాడు విశాఖపట్నంలో, మరో బంజారా హిల్స్ ఆ రకంగా చూపిస్తాను నేను విశాఖపట్నంలో, రండి అని చెప్పాడు. ఆ రోజు ఇవన్నీ మాట్లాడితే కథలని చెప్పినారు. ఈ రోజు అదే రివర్స్ లో మాట, చివరికి అదే జరగబోయేది. ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు విశాఖపట్నానికి పరిశ్రమ వస్తే ఈ అజమాయిషి దెబ్బతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు జగన్ చెప్పింది రేవంత్ చెప్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కాబట్టి ఆ రోజు ఈ మీడియా అట్లా పడినారంటే మనం మాడాల్సిన, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రాక్టికల్ గా రావాలి. అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్ దాన్ని డిఫరెంట్ గా చూసి చట్టం పరిధిలో చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసి సున్నితమైన అంశాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలి అల్లు అర్జున్ విషయాన్ని. సినిమా ఫీల్డ్ పైన రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకోకుండా విశాలమైన సమస్యను దృష్టిలో పెట్టుకొని రైట్ స్టెప్ తో ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది.